చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నూతన క్రిమినల్ బిల్లులకు లోక్సభ ఆమోదం పొందింది. ఇండియన్ పీనల్ కోడ్ మార్పులకు సంబంధించిన 3 బిల్లుల స్వరూపం ఏంటి? కేంద్రం ఏం ఆశించి ఈ బిల్లులను ప్రవేశపెట్టింది? కేంద్రం కేవలం జాతీయ అంశాల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెనుక అసలు రహస్యం ఏంటి? దేశద్రోహం, ఉగ్రవాదం వంటి అంశాలపై ఉక్కుపాదం మోపాలంటే భారతీయ శిక్షా స్మృతిలో బలమైన చట్టాలు తప్పనిసరిని కేంద్రం భావించిందా? దేశంలోని వేర్వేరు కోర్టుల్లో కలిపి దాదాపు 6 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే సరాసరి 80,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోని 25 హైకోర్టుల్లో 61 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క సుప్రీంకోర్టులో కేసులు పరిశీలించడానికి సుమారు 34 మంది న్యాయమూర్తులున్నారు. హైకోర్టుల్లో దాదాపు 1114 మంది న్యాయమూర్తులున్నారు. ఇక జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 25,420 మంది న్యాయమూర్తులున్నారు. అయినా కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోవడం లేదు. కేసుల వాద ప్రతివాదనలతో ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరగకపోగా నేరస్తుడికి శిక్ష పడే పరిస్థితులు కనిపించడం లేదని న్యాయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు, దిగువ కోర్టులో కలిపి నవంబర్ 2021 నాటికి సుమారు 10 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టుల్లో 2.20 లక్షల మేర, దిగువ కోర్టుల్లో 7.72 లక్షల మేర కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కొన్ని 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటం గమనార్హం. జాతీయ వ్యతిరేక శక్తులు, వేర్పాటువాదుల హింసాత్మక సంఘటనలతో దేశంలో ఎన్నో మారణ హోమాలు చోటు చేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారులు, జిహాదీ తీవ్రవాదులు, నక్సలైట్లు, ఇతర ఉగ్రవాదుల నేరాలను కలుపుకొని కేవలం 2018లోనే 1012 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దాలుగా రాజకీయ, దేశ అంతర్గత ఆర్థిక నేరస్తులపై నమోదైన కేసులు కోర్టుల్లో పెండింగ్లోనే పడున్నాయి. దేశ చరిత్రను పరిశీలిస్తే కరోనాకు ముందు, తర్వాత అనే వ్యవహారం స్థిరపడింది. గతంలో కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం దగ్గర నుంచి కింది స్థాయి కోర్టుల వరకు వర్చువల్ గాను, ఆన్లైన్లో వాద ప్రతివాదనలు జరిగాయి. దీంతో పాటు తీర్పులు కూడా ఆన్లైన్లోనే వెల్లడయ్యాయి. అయినా కోర్టుల్లో కేసులపై విచారణ చేపట్టడానికి, తీర్పులు వెల్లడించడానికి ఏళ్లకేళ్లు జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందుల నుండి బాధితులకు సత్వరమే ఉపశమనం కలిగించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు ఆన్లైన్ వాద ప్రతివాదనలు జరిపి తీర్పులు వెల్లడించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే వాదనలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాలతో పాటు న్యాయస్థానాల్లో తీర్పులను వేగవంతం చేయాలనే వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎంపిక సరైనవి కావని హైకోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఆ కేసుల్లో తీర్పులు వచ్చేసరికి ప్రజాప్రతినిధుల పదవులు గడువులు పూర్తవడం గమనార్హం. ఇలా చెప్పుకుంటే న్యాయ వ్యవస్థ దేశంలో పూర్తిగా కునారిల్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో తీర్పులిచ్చే కేసుల కన్నా కోర్టుకు చేరే కేసులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో గుట్టలు గుట్టలుగా కోర్టుల్లో కేసులు పెండింగ్లో పడుతూనే ఉన్నాయి. మరి వీటికి పరిష్కారం దొరికేది ఎప్పుడు? కొత్త చట్టాలైనా తీర్పుల్లో వేగాన్ని పెంచుతాయా అని సామాన్య బాధితులు ఆశిస్తున్నారు.
పడడంతో పాటు బాధితులకు న్యాయం జరగాలనేదే న్యాయ వ్యవస్థలో బలమైన వాదన. కానీ న్యాయస్థానాల్లో ఎక్కువ నిరపరాధులకే శిక్షలు పడుతున్నాయని వాదనలు అంతే స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి బాధితులకు న్యాయం జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి న్యాయస్థానాల్లో నెలకొంది. ఈ మేరకు పరిశీలించి చూస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 10 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5,95,00,000 పైచిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయంటే న్యాయ వ్యవస్థలో బాధితులకు న్యాయం జరిగేదెప్పటికీ అనేది ప్రశ్నార్థకంగా మారింది.